మండలం పెదతాళ్లపొలం గ్రామంలో విద్యుత్ షాక్కు గురై ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. విద్యుత్ వైర్లు మార్పు పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దాసరి సూర్య ప్రకాష్ 22 అక్కడికక్కడే మృతి చెందగా, పి. చందు, నామాడి విజయ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు మరియు గాయపడిన వారు కృష్ణా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రోజువారీ కూలి పనుల నిమిత్తం ఒక కాంట్రాక్టర్ వద్ద పని చేసేందుకు పెదతాళ్లపొలం గ్రామానికి వచ్చి ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విషయానికి తెలుసుకున్న వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ్ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సుభాష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం అందిందని మంత్రి తెలిపారు. ఘటనపై శాఖాపరమైన విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి మరియు గాయపడిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి సుభాష్ వెంట ఏఎంసీ చైర్మన్ అక్కల రిస్వంతరాయ్, కూటమి పార్టీ నాయకులు ఉన్నారు. ప్రకాష్ ప్రకాష్ ఎదరికి వెళ్ళకో అంటే చేంజ్ అవుతుంటారు గ్రూప్ పాలసీ ఉండేది సార్. ఇప్పుడు అవన్నీ లేవు, ఇండివిజువల్ పాలసీస్ వచ్చినాయి కాబట్టి మెంబర్స్ అందరూ చేంజ్ అయిపోతుంటారు సార్. సోషల్ సెక్యూరిటీ కంపెనీ ఏమన్నా కూడా సోషల్ సెక్యూరిటీ ఎలా అయితే అలాగే బాధ్యత మనం ఒకరికి వెళ్తే ఎక్కడ ఏమి ఇచ్చినది న్యాయం చేయగలుగుతాం. సరిపోతుంది. 700 రూపాయలు ఇచ్చి భోజనం పెట్టి ఉద్యోగం తీసుకొస్తున్నారండి. అక్కడి నుంచి అలానే కాంట్రాక్టర్ అనగానే మీకు ఎంత పని చేసి వాడికి ఆటోమేటిక్గా ఎంతమంది పని చేస్తారు అంతమంది నెలకి 310 రూపాయలు. అబ్బాయి చనిపోయిన అబ్బాయి ఇక అన్ని పరిస్థితి ఎవరు వచ్చి ఎవరు రాలేదు ఇంకా నా సెల్ కనెక్ట్ కట్ అయిపోతుంది కదా.
సో అది మాకు తెలియదు సార్. అది ఓటర్ వేసారో లేకపోతే ఆటోమేటిక్ ఆన్ అయిందో. స్ట్రీట్ లైట్ అనేది ఇంకోటి ఉంది సార్. ఫీల్డర్ ఎల్సీ ఇచ్చినప్పుడు జంపర్ మొత్తం కంప్లీట్ చేయాలి కదా సార్ మేము. అలాగే రెండోది మీరు అది చేస్తారు 12 గంటలకు 12 గంటలకు సార్ 5:30కి అయ్యింది సార్. 5:30కి అయ్యింది సార్. ఎల్సీ దొరకడమే కష్టంగా ఉంటుంది కదా సార్. యాక్చువల్గా మీకు ఎల్సీ అనేది డిస్టర్బ్ అవ్వకుండా, డొమెస్టిక్ డిస్టర్బ్ అవ్వకుండా ఎల్సీ దొరకడమే కష్టంగా ఉంటుంది కదా సార్. చాలా విచారకరమైన సంఘటన. ముగ్గురు కార్మికులు సబ్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ ఈరోజు కరెంట్ షాక్ గురై ఒక వ్యక్తి చనిపోవడం, 2 గాయపడటం కూడా జరిగింది. దీంట్లో ఈ కాంట్రాక్టర్, ఈ సబ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ కానీ ఎక్కడ ఈఎస్ఐ ప్రీమియం కట్టకపోవడం కానీ, గ్రూప్ అది నాన్ నేమ్డ్ ఇన్సూరెన్స్ కట్టకపోవడం కానీ జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి ఏదైతే లైన్ మ్యాన్ ఉన్నారో కరెంట్ ఎలా పాస్ అయిందనేది మెయిన్ ఆఫ్ చేసిన అది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అనేది వేయడం జరిగింది. అశ్రద్ధ అనేది ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే ఈ కాంట్రాక్టర్ వైపు కూడా ఉంది. అయితే సుమారు ఈ లైన్ మెన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇప్పుడు కూడా సెల్ ఆఫ్ చేసి అరార్లో ఉండడం జరిగింది. లైన్ మ్యాన్ అందుబాటులోకి వస్తే కానీ ఏం జరిగింది అనేది తెలియని పరిస్థితి అయినప్పటికీ పాపం వేరే జిల్లా నుంచి ఈ కార్మికుడికి ఇక్కడ రావడం, ఇంకా బంధువులు కూడా ఎవరో రాలేదు. అయితే ఇటు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అలాగే పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత లేబర్ కాంపన్సేషన్ యాక్ట్ కింద మరి ఈ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా మా అధికారులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేమైనప్పుడు చాలా దురదృష్టకరమైన సంఘటన. చిన్న వయసు, సుమారు 21 సంవత్సరాల వయసు యువకుడు చనిపోయాడు. కొద్ది అదృష్టం ఉండి మిగతా ఇద్దరికి కూడా స్వల్ప గాయాలతో బయటపడటం జరిగింది. అయితే ఎక్స్రేస్ అయ్యి తీయడం జరిగింది. వాళ్ళకి తీవ్రత ఏంటనేది తెలుస్తుంది, కానీ వాళ్ళు ప్రాణహాని అయితే మాత్రం వాళ్ళిద్దరికీ లేదు. చిన్న కుర్రాడు మాత్రం చనిపోవడం జరిగింది. మరి దీని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నెగ్లిజెన్సీ ఎక్కడుందో గుర్తిస్తాం. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసిన తర్వాత బాధ్యులను మాత్రం లైబుల్ చేస్తాం. వాళ్ళ నుంచి కాంపన్సేషను బాధిత కుటుంబానికి అందజేస్తామని తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే ఆ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.